చట్టాల తాలూకు అవగాహన, ఎన్డీపీఎస్ యాక్ట్ అంటే ఏంటో తెలియదు. గాంజా కనుక చేతిలో పట్టుకుంటే ఎలాంటి కేసులు ఎదుర్కొంటారో తెలియదు. చిన్నపిల్లలు కూడా ఈ ఇన్స్టాగ్రామ్లు కానీ స్నాప్చాట్లు కానీ అలవాటు పడిపోయి కొన్ని సందర్భాల్లో ఇంట్లో తల్లిదండ్రుల మీద కూడా దాడి చేసే పరిస్థితులు ఎదుర్కొంటున్నారంటే మేము చూస్తున్నాం. జీవితాలు నాశనం చేసుకోకండి. ఈరోజు చాలా మంది ఇన్స్టాగ్రామ్లో పెట్టేటంత టైము, ఆ రీల్స్ చూసుకునేటంత టైము ఆ చదువు మీద కూడా పెట్టుకుంటే డెఫినెట్గా వాళ్ళు ఒక మంచి పొజిషన్స్లోకి వెళ్తారని చెప్పడానికి చాలా మేము ఎగ్జాంపుల్స్ రీసెంట్గా నేను ఒక ఇద్దరు అమ్మాయిల కనుక చూస్తే 8th క్లాస్ 9th క్లాస్ పిల్లలు కేవలం ఇన్స్టాగ్రామ్లో పరిచయం. చాలా మంది నేను చాలా స్ట్రాంగ్ అంటే ఎస్ ఉమెన్ అంత స్ట్రాంగ్ ఇంకెవరు కూడా గర్ల్ అంత స్ట్రాంగ్ ఎవరు ఉంటుంది. మేడం నన్ను ఎగ్జాంపుల్ కింద తీసుకుంటున్నారు. కానీ నేనైతే 5 సంవత్సరాలు మా మినిస్ట్రీ ఎమ్మెల్యే తర్వాత ప్రజలందరూ మళ్ళా మమ్మల్ని గౌరవిస్తే, మళ్ళా మమ్మల్ని నమ్మితే మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు. కానీ మీ ఎదురుగా ఉన్న బెస్ట్ ఎగ్జాంపుల్ ఐఏఎస్ ఆఫీసర్గా నిల్చున్నాను. ఈరోజు మీ అందరి ముందు ఇలా నిల్చోవడమే కాదు, ఏదో ఐఏఎస్ అయిపోయారు కదా అని చెప్పి రిలాక్స్ అయిపోయే మనిషి కూడా కాదు, రిలాక్స్ అవ్వలేరు కూడా వాళ్ళు. నేను చాలా దగ్గరగా చూస్తున్న ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని. ఈరోజు వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తారో, వాళ్ళు సస్టైన్ అవ్వడానికి కానీ నిలబడడానికి కానీ వాళ్ళు మంచి పేరు ఎంత స్ట్రాంగ్ గా వర్క్ చేస్తారో చూసేదానికి బెస్ట్ ఎగ్జాంపుల్. మీ దగ్గర ఉన్న ఉమెన్ టీచర్స్ వీళ్ళందరూ కూడా ఉదయం అయితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ పిల్లల్ని చూసుకొని కూడా చాలా కంఫర్ట్ జోన్ లో మిమ్మల్ని పెట్టాలని చూస్తున్నారు. నా కూతురు ఏమడిగితే అది ఇవ్వాలి, నా కొడుకు ఏమడిగితే అది ఇవ్వాలి అనుకుంటారే తప్పించి దాన్ని ప్రాపర్ వేలో ఎలా పెడుతున్నారన్నది ఆలోచించు. మీకు అందరికీ కూడా ఐఫోన్లు కానీ ఏదో ఒక ఫోన్, ఈవెన్ టచ్ ఫోన్స్ ఉంటాయి. మీ అందరికీ ఇన్స్టాగ్రామ్స్, అందరికీ ఆండ్రాయిడ్స్ ఉన్నాయి, ఈరోజు ఐఫోన్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్స్ ఉంటాయి, స్నాప్చాట్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ అదంతా కూడా ఎంతవరకు యూజ్ చేసుకోవాలి, జీవితాలు ఎలా నాశనం అయిపోతుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తూ అమ్మ రీసెంట్గా ఒక 9th క్లాస్ పిల్ల ఆ అమ్మాయి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో ఎవడో ఆ అమ్మాయికి పరిచయం అయ్యాడు. పరిచయం అంతవరకు వెళ్ళిందంటే వాళ్ళతో కలిసి కూర్చొని గాంజా కొట్టే వరకు వెళ్ళింది. గాంజా కొట్టే వరకు వెళ్ళిపోతే తల్లిదండ్రులు ఇద్దరు కూడా కూలి పని చేసుకొని అమ్మాయికి ఫోన్ అడిగింది కదా, ఫోన్ ఇస్తే ఆ ఫోన్ పాడైపోయిందని తండ్రి తీసుకెళ్లి ఫోన్ కాల్ చేసే పొజిషన్లో చూస్తే ఈవెన్ గాంజా తీసుకునేటప్పుడు కూడా అమ్మాయి ఫొటోస్, ఆ అబ్బాయి ఫొటోస్. ఏ తండ్రికైనా కోపం వస్తుంది, ఏ తల్లికైనా కోపం వస్తుంది. తీసుకొచ్చి ఆ అమ్మాయిని అడిగితే వాళ్ళు ఎంత పర్వర్ట్ అయ్యారంటే